చాలా మంచిదండి. అందరికీ డిస్టర్బ్ అవుతుంది, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మేము ఇవన్నీ వీడియోస్ని శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని కాళ్ళు పైన కాళ్ళు వేసుకొని చూడవచ్చు. ఇక నిలబడాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ దయచేసి వెనక్కి వెళ్ళండి. అభం శుభం తెలియని చిన్నారిని, కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి, వేధించి, అత్యాచారం చేసి హత్య చేశారు. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం నేను జైన నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కన్నార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యాలలోని సంఖ్యలు పంపించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేది పడి. మమ్మీ ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్నా నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే భారీ మంచరాన్ని కాలేజీకి వెళ్ళాను. డిస్టింక్షన్ కొట్టేసి I request the children please vacate this place. ఇది మీరు ఖాళీ చేయాలి. ఇక్కడ దయచేసి ఏమనుకోవద్దు. ఎవరికి ఇబ్బంది కాదు, మీరు జరగాలి. దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ మీరందరూ ఇక్కడ ఎదురుగా ప్లీజ్ మీకు చైర్ స్పేస్ కూర్చోడానికి మీరు ఇబ్బంది పెట్టకండి. రోడ్డు మీద నీకు చేసి లోకల్తో చంపారు. మా డాడీ కుక్క పెట్టి ఏచాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చూస్తారు. క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. Ni
సూపర్ సూపర్ కాన్సెప్ట్. ఆడపిల్ల అంటే అబలు అనుకుంటున్నారా? కాదు, ఆడపిల్ల ఎవరు? ఆడపిల్లే.